ఇంట్లోకి రానిది చెప్పు చీపిరి కలవగడ్డ చెప్తున్నా ఇప్పుడు బలం ఉంటది కదా మాకు. సరే నీ మెడలో ఉన్న పుస్తకాలు కట్టి ఇంటికి తీసుకుపోతా కానీ కొడుకు నువ్వు వాడు గ్యారంటీ కదా. గ్యారంటీ నమ్మకమే. గ్యారంటీ సక్సెస్ఫుల్ అంటే వాడు పుట్టుడు నన్ను డాడీ అని పిలుస్తాడు. బాడికే పోతాడు. సక్సెస్ పలక పట్టుకొని బడికి ఉరుకుతారా? 1 year లో నేను ఆఫ్ చేస్తాను. పాపం ఉన్నా కానీ బలం ఉన్నా కానీ కక్కతి రాగా కలియారం ఉన్నా కానీ దేవుడు నీళ్ళ వీళ్ళు వచ్చే ఉన్నది అనుకోలేదు. వాళ్ళన్న వాటే మళ్ళా ఇందిరాజుకు కబురల్ల కవితను బలిగుల్లాలేదను ప్రేమలో ఊడుకొని నా వారి ఉమారానికి ఉప్పగట్ల తెత్తు అనుకోలేదు. వాళ్ళ ప్రేమ మోగులబడి వాళ్ళకు పుస్తలు కట్టి ఇంటికి తీసుకుపోతాను. కనీ శ్రీకాంతలమ్మ అంటే బిడ్డను ఎదలన్నట్టే సక్సెస్ఫుల్ అంటే ఏమమ్మ కవిత కవిత నీ ముక్కుల దామడు పెట్టాలా ముక్కలు పెడతావు గీలు ముక్కలు పెడతా వాడు కూడా నచ్చిన పెడతాం. ఒక్కొక్క నా సమితికి అయితే కొంగు సాటు పోతాయి. మన ఎప్పుడు చూడే పుత్తలు బాబు పుత్తలు చూడే నీ పుత్తలు మంచిగానే ఉన్నాయి కానీ నా పుత్తలు గలీజు ఉన్నది. ఎట్లున్నదే ఇట్లున్న చూడు దొంగ వరకు తుంట కట్టినట్టున్నది. ఆ జంగట్ల పోయే బర్ర కడతా చూడు బొనగలు తుంటలు నాది గలీజు ఉన్నది. నాదేమన్నా ఉన్నది సొమ్మరు ఫోన్కి మెడకి బిల్లు వేసినట్టున్నది. వాడు అప్పుడప్పుడు వచ్చి రోడ్డు వెళ్ళామని అబ్బా పాలు కొట్టుకునేది. ఇక మంటలు ఎత్తే అది ఉన్నది కొరక తినేది. ఇక నా బతుకట్లు అయిపోయింది. కానీ ఇది ఎన్నిటి పని చేస్తా తెలుసా అని పుత్త కూడా పని చేస్తుందా? 3 రకాల పని చేస్తుంది. ఏ పని చేస్తుంది? ఇప్పుడు బియ్యం పోయిన పెడతాం గంటే దొరకదు. ఇది తీసి కడబెట్టినప్పుడు గంటే కడిగాల్లో పెట్టుకుంటే పుత్తే పల్లెల్లో పెడితే పుత్తే. ఇంకా మళ్ళీ ఎండుగంట పోతాం. మంది కోళ్ళు పడడం కోళ్ళు వస్తాయి. కోళ్ళు వచ్చిన వల్ల కొట్టేదాన్ని కట్టె దొరకదు. తీసి పుచ్చుకున్నప్పుడు మళ్ళా తెచ్చిన పెట్టుకుంటే పుత్తి 2. ఇంకోటి ఇక మిరపకాయలు కోరిస్తాం, టమాటాలు కోరిస్తాం. నూరుకున్నందుకు ఒకరు పంట దొరకదు. అది తీసి నూరుకున్నప్పుడు ఒకరు పంట. ఇక కడిగాల్లో పెట్టుకుంటే పుత్తి. మరి నీది మంచిగా కారం ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడే రాకపోవచ్చు. నాది కూడా మనిషి ఆయన ఇగురంతో ఇచ్చింది. ఇప్పుడు నా ఇంత పెద్దగా ఉన్నాయి ఏం పని చెప్తా అంటాం. పొయ్యి మీద బియ్యం పెడతాం, మీద ప్లేట్ దొరకదు. రికాబ్ ఇది తీసి బోర్ చేస్తే రికాబ్ మళ్ళీ తీసి మెడలు వేసుకుంటే పుట్టి ఒక్కటి అయిపోయింది. ఇక పల్లెలు దొరికే టైం కడిగేంది మళ్ళీ కడుగుడు ఏంది చేసుడు ఏంది అని ఈయన దగ్గర ఉంటది. ఎల్లెలుగా వేసి అన్నం వేసుకొని తించడం పల్లెం మళ్ళీ కడిగి బోర్ వేసుకుంటే 2 అయిపోయినాయి. ఇంకోటి ఇక పెరడెత్తా మక్క పెరడి అన్ని కట్టించుకోవాలి. అన్ని కట్టించుకోవాలి. ఇక పెరడేసి మక్క పెరడి కోతులు తత్తాయి కదా. వచ్చినప్పుడు సప్పుడు మళ్ళా బోర్డు వేసుకునే పుత్తే ఇగో మన రాజు మన దగ్గర పుత్తెలు కట్టి నిగ్రహంతో కట్టిన పుత్తెలు. ఇప్పుడు ఇన్ని రోజులు వాడిన బలి వాళ్ళ పిల్లవు బలి వాడలు మాట్లాడినావు. ఇప్పుడు ఎవరితోటి 3 వేయించుకున్నావు?
రాదు భార్య దొరసాని. రాదు భార్య రాని వాడు మాట్లాడాలి బలి దొరసాయి కమల కవిత దొరసాయి ఇక పూజలు పడేదానికి శృంగారం వచ్చింది ఇక బామ్మారి కొడుకు ఇరవై ఎక్కడికి పోవాలనే మాట వచ్చిండు కవితలు హరితను కొడుకొని ఇంటికి తండ్రి శ్రీమంతరాజు వాళ్ళ దగ్గర వెళ్ళిపోతాడు కవితలు హరితను కొడుకొని మెదలారే వేడి గైదరారా పెట్టదక్కదు కదా ఓ కూడా ఓసుకో కాగితా కాయ వస్తుందా ఉగ్రదారు వస్తుందా ఒక్కసారి పక్కన ఉంటుంది ఇది ఏమన్నా రామమ్మ ఈ ఇల్లు కొంచెం పాతకున్నది అదే మన న్యూ స్టైల్ ఉన్నది బంగ్లా మాకు మాకు లేడా అది తెల్లారినాక మాదేరా తెల్లారినాక 3 గంటల వరకు వాళ్ళకి కిరాకి ఇచ్చిపోతున్నారు మీరు అది మా కాళ్ళు కడిగి లోనికి రమ్మనాలి అదే మా సంగతి అట్లా చెప్పి మీరే సాగుతు ఎమ్ముదోడు నీళ్ళు చేతిని వాళ్ళు వచ్చి మీ కాళ్ళు కడుక్కొని ఇల్లు నింపుకోవాలా దాని ఎంగిలి పుక్క కాసి పడచ్చిర్రు అడిగితే దాని కాళ్ళు మీరు కడగాలి కానీ మీ కాళ్ళు అది అది అంటే మేము అప్ప నేను 3 months కవిత కవిత దొరసాని ఏంద్రా అయ్యా శ్రీమంతరాజా కొంచెం జరిగిటు కొంచెం కీడ కొడతాది ముందరైతే ఉప్పునేయ్యా బాబా కవిత అనిత దారంతటోళ్ళు మీరు మీ అత్తరు చదివి మీ కాళ్ళు మీరు కడుక్కొని ఇంట్లో రారా ఇంట్లోకి అయ్యో అగో ఏరేడు మేడల ఆడిళ్ళ చూసిన అవమానాన్ని చేసిందమ్మ పుట్టు పూసాలు పుట్టంగా చుట్టు పూసలు అల్లుడు వరకు అటువంటి ఎండి తాకులు అటువంటి మాత్రం వీళ్ళకి ఎండి ఉంగురాలు మనకు బొమ్మల తాడు ఎప్పుడు అతడు అది ఎదురే చూస్తాంది రామా వచ్చినవా నాదా అది రాదు రాదే మనకేం తక్కువ దాని బలం బాగానే ఉన్నది ఉంటుందా బాబు సాలిపు సాయకాయ రమ్మన్నావు నీకు హాలేదులే వెళ్తలేదా మేము ఆయన వైపులో మీ పైపులు పడితే ఆగులు ఇక వైపులు వాళ్ళకి దాయిరా పైపులు అంటే మేము ఆయన చేసుకొని మమ్మల్ని ఇష్టపడి చేసుకున్నా పెళ్ళాలం భార్యలం నాదా కుమారాని వాళ్ళు నువ్వు నాకెంతో వాళ్ళు కూడా అంతే కోరుకున్న కొడుకులు కంటారు కవిత భవిష్యత్తు బిడ్డలు కంటారు అని తన్నది అందుకు వాళ్ళను మనివాడు తీసుకొచ్చిన నువ్వు నాకెంతో వాళ్ళు కూడా అంతేనమ్మా అదేమో బాగా అమ్ముకునేదారా కమరిళ్ళలో అంత కులపోడు మీకు దొరకలేదు రామోడు దొరికిన ఇస్తారా అని లెక్కలంది
పెట్టినట్టున్నది ఏమైంది పైపులు అడిగి పైపు పలిందండి పైపు కప్లీలు కాంచెలు పలిగినాయిరా అది కవి అదే కొట్టగాని రాంగ్ ఏం కూరతో సమోసాలు నేను ఆరోగ్యంలో కదా బచ్చాలు సమోసాలు తిన్నా తిప్పంటే ఆ దొరసానేమో నువ్వు కిందేసి నన్ను మీదేసి నా మూతి పోయి నీ మూతి కాడు ఆమె మీద కొడతాడు నువ్వు కింద గాలి ఇస్తానికి దెబ్బ కొట్టి నా పేరులని వచ్చి వచ్చి అయితే అనేది అబ్బో గిట్లా ఇది గిట్ల కొడతానంటే పెళ్లి చేసుకోపోదు ఏం పెళ్లి ఆయన అబ్బో చిక్కుడు చెట్టాలు ఎత్తేసి పొందు పీలిగా ఇటు దెబ్బలు ఆ చిక్కుడు ఒక కుట్టుడు కాదు ఇక కోసుడు కుట్టుడా పిచ్చది పాడవాడి బాధ్యలే చిక్కుడు ఎద్దల్లా వారి గంగరాజు మా చిక్కుడు